నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం క్లైమాక్స్కు చేర్చింది. గత 5.5 నెలలుగా సుదీర్ఘంగా సాగిన విచారణలో సిట్ అధికారులు సంచలనమైన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు పోలీస్ మాజీ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో కూడిన ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు స్పీడప్ చేశారు. టెలికాం సంస్థల నుండి సేకరించిన 618 ఫోన్ నెంబర్ల డేటా, సుమారు 2500కు పైగా ఫోన్ ట్యాపింగ్ సంభాషణల ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈ ఛార్జ్ షీట్లో కీలకంగా పొందుపరచనున్నట్టు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ వేగవంతం చేసింది. శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ల వాంగ్మూలాలను అధికారులు సేకరించారు. సిట్ అధికారులు నేరుగా మంత్రి తుమ్మల నివాసానికి వెళ్ళి దాదాపు గంట పాటు వివిధ అంశాలపై వివరాలు సేకరించారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు నిరంతరం ట్యాపింగ్కు గురైనట్టు సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిర్ధారించారు. మంత్రి తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అప్పట్లో నిఘాలో ఉంచినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ట్యాపింగ్ బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మరో 2 కీలక మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల ఫోన్లు కూడా గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్కు గురైనట్టు సిట్ ఆధారాలు సేకరించింది. గత ఎన్నికల ముందు వీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన తరుణంలో వీరి ప్రతి కదలికపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి స్టేట్మెంట్లను కూడా సాక్షులుగా నమోదు చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వంటి కీలక నేతల స్టేట్మెంట్లను ఇప్పటికే సిట్ రికార్డ్ చేసింది. రాజకీయ నేతలే కాకుండా జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లాలో పనిచేస్తున్న సుమారు 28 మంది జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు నిఘాలో ఉంచారు. అయితే ఇందులో కొంతమంది ఫోన్లను మావోయిస్టులు, టెర్రరిస్టుల సమాచారం కోసమని లీగల్ ఇంటర్సెప్ట్ పేరుతో ట్యాప్ చేయగా, మెజారిటీ జర్నలిస్టుల ఫోన్లను అనధికారికంగా హ్యాక్ చేసినట్టు సిట్ గుర్తించింది. తాజాగా సాక్షి పొలిటికల్ చీఫ్ రిపోర్టర్ కల్వల మల్లికార్జున్ రెడ్డిని అధికారులు విచారించారు. ఇప్పటికే ది హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి కూడా విచారణకు హాజరై తన స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ సిపి నేతృత్వంలో సాగుతున్న ఈ విచారణలో ఎక్కడా న్యాయపరమైన లోపాలు లేకుండా సిట్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఎస్ఐబి లాగర్ రూమ్లో ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల నుండి పునరుద్ధరించిన డేటానే ఈ కేసులో కీలకమైన సాక్ష్యంగా మారబోతుంది. నిందితులకు శిక్ష పడేలా సాక్షులను, సాంకేతిక ఆధారాలను అనుసంధానం చేస్తూ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో సహా నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి, శ్రవణ్ రావుతో పాటు ప్రముఖ రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో మరో 2-3 వారాల్లో ఈ ఛార్జ్ షీట్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో అయితే మాత్రం ప్రముఖ వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని, వ్యాపారస్తుల్ని కూడా వాళ్ళ కదలికలను ట్యాప్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా అప్పట్లో ప్రతిపక్షాలు కూడా చేశాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగా సిట్ ఏర్పాటు చేయడం, అలాగే గత 5.5 నెలలుగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం సీరియస్గా అయితే మాత్రం సాగుతుంది. వాస్తవానికి ఆలస్యంగా సాగినట్టు కనిపిస్తున్నప్పటికీ సాక్ష్యాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరిని కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అలాగే ఆధారాలను సేకరించడం, ఇటు ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో వాళ్ళను కూడా కస్టడీలోకి తీసుకోవడం, వాళ్ళ నుండి కూడా మొత్తం స్టేట్మెంట్ అని తీసుకోవడం, వాళ్ళ నుండి కూడా సమాచారాన్ని కూడా తీసుకున్నారు. సో
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుందనే దానిపైన కూడా రకరకాల వార్తలు, విశ్లేషణలు, చాలా అంశాలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం అయితే మాత్రం ఏదైతే ఈ సిట్టు విచారణ ఉందో ఇక క్లైమాక్స్కు చేరిందని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇందులో కీలకమైనది ఛార్జ్షీట్ దాఖలు చేయడం. ఈ కోర్టుకు సమర్పించే ఈ ఛార్జ్షీట్ విషయంలో మాత్రం ఇక ఈ సిట్ అయితే మాత్రం స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగాలి. అలాగే ఎవరైతే దీంట్లో తప్పు ఉన్నదో వాళ్ళనైతే మాత్రం శిక్ష పడేలాగైతే మాత్రం సిట్టు జాగ్రత్త పడుతుందనేటైతే వార్తలు వస్తున్నాయి. మరి ఎవరెవరి పేర్లు ఉంటాయి, అలాగే రాజకీయ నాయకుల చుట్టూ ప్రధానంగా సాగింది. ప్రధానంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కదలికలను, సంభాషణలను, వాళ్ళ యొక్క వ్యూహాలను, వాళ్ళ యొక్క మాటలను కూడా ఈ నిఘా గతంలో ఇక పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ యొక్క ప్రణాళికలు తెలుసుకుని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారన్నది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఆరోపణ. మరి ఈ సందర్భంలో మరి ఈ విచారణ తీరు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇది ఒక సీరియల్లా కొనసాగుతుంది, అలాగే ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, అది పోలీసుల పాత్ర తప్ప ఇక్కడ రాజకీయ నాయకుల పాత్ర ఏమున్నది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీ అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సిందే, ఇక్కడ మేము కూడా బాధితులమే, మా యొక్క కదలికలను, మా యొక్క మాటలను కూడా వినే ప్రయత్నం చేశారు, ఇది నిజంగా ఒక ప్రైవసీని దెబ్బతీశారని కూడా బీఆర్ఎస్ అంటుంది. పటిష్టంగా సాగాలని చెప్తుంది. కాంగ్రెస్ అయితే మాత్రం ఎవరు ఉన్నా, ఎవరి పాత్ర ఉన్నా, ఎవరి ఆదేశాలు ఉన్నా వాళ్ళనైతే మాత్రం తప్పకుండా బయట పెడతాము, తప్పకుండా దర్యాప్తు అయితే మాత్రం చాలా చాలా స్పష్టంగా పారదర్శకంగా సాగుతుందని కూడా కాంగ్రెస్ సర్కార్ అంటుంది. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఏం జరగబోతుంది, ఛార్జ్ షీట్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరి పైన కూడా ఆరోపణలు, అలాగే ఎవరెవరి పైన కూడా ఈ యొక్క సాక్ష్యాలు రాబోతున్నాయి, ఎవరికి శిక్ష పడబోతుంది, ఎవరి పాత్ర ఉండబోతుంది అనేది మాత్రం చాలా సస్పెన్స్ అయితే ఉంది. త్వరలో మరి సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్న సందర్భంలో మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన చాలా రకాల వార్తలు వచ్చినాయి, చాలా విశ్లేషణలు కూడా జరిగినాయి. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలది, అలాగే సెలబ్రిటీలకి సంబంధించిన సంభాషణలు కూడా విన్నారు. వాళ్ళ యొక్క మాటలు విని కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుండి ఆర్థికంగా కూడా చాలామంది బాగుపడ్డారు అనే దానిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అది నిజమా కాదా అనేది మాత్రం భవిష్యత్తులో పోలీసుల విచారణను బట్టి, ఛార్జ్ షీట్ని బట్టి, కోర్టు యొక్క తీర్పులను బట్టి బయటపడుతుంది.